తదుపరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా విషాదం చోటు చేసుకుంది. లాలా చెరువు సెంటర్, చౌడేశ్వర్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు త్రాగినందున 4 మృతి చెందగా 106 కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కల్తీ పాలు సరఫరా చేసిన వ్యాపారి అదుపులోకి తీసుకోబడ్డారు. అనుమతులు లేకుండా నడుస్తున్న డైరీని అధికారులు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాలు మరియు నీటి నమూనాలను విశాఖపట్నం ల్యాబ్ కు పంపి పూర్తి నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. లూజ్ మిల్క్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సార్ ఇది చౌడేశ్వర నగరం అండి, లాలా చెరువు, రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వర నగరం అండి. మరి ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, వైరల్ అవుతుంది పాల గురించి. పాలు మరి ఎన్నో సంవత్సరాలు బట్టి వేస్తున్నాడు అంటే కుర్రోడు, కానీ ఎందుకు తేడా వచ్చింది, ఎలా తేడా వచ్చిందో తెలీదు. శివరాత్రి రోజు పాలు పోయగానే ఆ పాలు తోడు పెడితే పెరుగు చేదుగా ఉందని చెప్పారు. చెప్తే సరే ఆ పాలు ఆయన అడిగారు. అడిగితేనేమో ఇలాగా ఏంటి బాబు తేడా వచ్చింది, పాలు పెరుగు చేదుగా ఉందంటే గేదెకి ఏదో గాలి పట్టింది ఏదో అని ఏదో సాగు చెప్పాడు. సరే కదండి, రెండో రోజు వేయించారు. రెండో రోజు వేయితే మరి మా ఎదురుకుండా ఉన్న మధు గారు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఇలాగా సీరియస్ అయిందండి. మరి సడన్గా ఇద్దరికి ఒకసారి అయింది ఏంటనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము, సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టారు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం ఉన్నారు సార్. అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్
we'll send those items to the laboratory. శాంపిల్స్ కలెక్ట్ చేయడం కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు ఇప్పటికి మనకి మరణించారు. నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా చెప్తాం. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి మనకి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఈజ్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. 50 వార్డు సచివాలయం అయితే 94వ సచివాలయం పరిధిలోని సోడేశ్వర నగరం అండి ఇది. ఈ నగరంలోని పాలు కల్తీ అయినదని నిన్నటి నుండి కూడా కొంచెం అడవడగానే చేస్తున్నారు. నిన్న మధు గారు అని మా ఫ్రెండ్ అండి, వెనకాల నిలబడ్డ వెనకాలే ఉంటారు, వాళ్ళ సొంత ఇల్లు కూడా అన్నది. అయితే అతను ఫోన్ చేసి ఇలాగ మా ఇంటి దగ్గర అధికారులు అందరూ వచ్చారు, తండ్రి అర్జెంట్ వెళ్ళు, ఇలాగ నేనైతే హాస్పిటల్లో ఉన్నాను, బొండని హాస్పిటల్లోనే భగనాం గారిని, పెద్దమ్మ గారిని, మా అమ్మ నాన్న కూడా తీసుకొచ్చాను, ఇక్కడ ఉన్నారు, నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళమని ఆయన ఫోన్ చేయగా నేను వచ్చానండి. ఒకటని వస్తే ఇక్కడ తీరా చూస్తే అడవడగానే ఉన్నది అన్నీ చేశారు సార్. ఇది ఏంటి ఎఫెక్ట్ ఏంటంటే పాలు వల్ల వచ్చింది అనేసి ఇక్కడ అందరూ కూడా అనుకుని దానివల్ల చేస్తున్నారండి. అయితే శివరాత్రి రోజుని మర్నాడు కొంతమంది పెరుగు చేదుగా ఉన్నదని ఇక్కడ కొంత అపార్ట్మెంట్ వాళ్ళని, ఇంక చుట్టుపక్కల వాళ్ళు